దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనముల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడి యందు దీవించునుగాక. శిలువ ధ్యానములలో యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగే మలినంబు తుడిచే ఆ ప్రశస్త రక్తమే. పాపము కడిగే మలినంబు తుడిచే ఆ ప్రశస్త రక్తమే. యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే. నేడే నీ పాపములొప్పుకో, నీ పాప డాగులు తుడచుకో. నేడే నీ పాపములొప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో. నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో క్రీస్తు యేసు రక్తములో. నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో క్రీస్తు యేసు రక్తములో. యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగగొట్టబడే నీకై పొడువబడే అంగీకరించు యేసుని. నలుగొట్టబడే నీకై పొడువబడే అంగీకరించు యేసుని. యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే నీ కొరకే నా కొరకే. ప్రార్థన. యేసయ్యా, అలనాడు నరవతారి అయి ఈ లోకములో జీవించిన కాలమందు నీ స్వకీయుల యొద్దకే నువ్వు రాగా నిన్ను తృణీకరించి స్వరూపము లేకుండా ఎరుగనింటి వారమై నిన్ను సిలువకు కొట్టి మానున వేలాడదీసి పలు బాధలు ఎటుల ఓర్చితివో స్వామి, ఎటుల సహించితివో నా కొరకు మా అందరి కొరకు. నాయనా, సిలువ శ్రమలు సహించి భరించి మరణమును గెలిచి మూడవ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచి రక్షకుడిగా నిరూపించబడి మా సర్వ పాపముల నిమిత్తము నీ ప్రశస్త రక్తంలో కడిగి ప్రవహించి రక్తధారలలో శుద్ధులుగా చేసి ఇంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించిన స్వామి,
నీ పరిశుద్ధ పాదములకు నమస్కారం చేస్తూ రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున స్తుతి ప్రార్థన సమర్పించుకొనుచున్నాము. మా గొప్ప పరలోకపు నాయన తండ్రి, ఆమేన్.